స్టాక్ మార్కెట్ బడ్జెట్ ర్యాలీ. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఈరోజు బడ్జెట్ ర్యాలీ మొదలయ్యిందా? చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ అంటే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉన్నారు కదా. ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేటు, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్నింగు అట్లాంటివి ఉంటే నేను మీకు రన్నింగ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి తెలుసు, టెలిగ్రామ్ ఫాలోవర్స్కి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి చూడండి, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 23,085 స్పాట్ ఉన్నప్పుడు బడ్జెట్ ర్యాలీ ప్రాసెస్లో ఉంది. ఆ విషయం నాకు అర్థమైనప్పుడు మీకు అప్డేట్ ఇచ్చానమాట. ఎందుకంటే ఇది F&O పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నేర్చుకోవడానికి ప్రతిరోజు అవకాశం ఉంటుంది. మార్కెట్ టర్నింగ్స్ని నేను చూపిస్తాను అని చెప్పి మీకు చెప్పాను. రీసెంట్ లాస్ట్ వీక్లో కూడా మనం చెప్పడం జరిగింది, అలాగే ఇప్పుడు కూడా చూశారు. అలాగే ఏంటంటే పోల్ అనమాట, పోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ ర్యాలీ స్టార్ట్ అయ్యింది, ఎక్కడ దాకా వెళ్తుంది, సో ఎట్లాంటి థింగ్స్ వ్యూస్ మనం పోస్ట్ చేయడం వల్ల మెజారిటీ పీపుల్ ఏమనుకుంటున్నారు, మన గ్రూప్లో మెజారిటీ పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో అన్నీ బాగానే చెప్పావు. టెలిగ్రామ్ గ్రూప్లోకి ఎలా వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో జాగ్రత్తగా చూస్తే ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేశాను. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే జాయిన్ అయిపోతారు, ఫ్రీ. మనీ ఏమీ ఛార్జెస్ చేయము. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. చూడండి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీ పిల్లలకి బర్త్డే గిఫ్ట్ అనాలిసిస్ అనమాట. నేను మోడిఫై చేయిస్తాను. కావాలంటే యంగ్స్టర్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట, దాంట్లో తప్పే ఉంది. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీ పిల్లలకి పనికొస్తుంది, మ్యారేజ్ అయిన వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి. సో నేను ఆ మోడిఫై చేయిస్తాను. అచ్చు తప్పేశారు మా వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఎనాలిసిస్ ఏంటి, ఎట్లాంటి స్టాక్స్ 10 to 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు అనేది ఎగ్జాంపుల్గా చెప్పాను. అంతేగాని ప్రూస్ కాన్స్ కూడా చెప్తాను. అయితే ఏంటంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, SBI కార్డు దానికి సంబంధించిన Q3 అప్డేట్ వచ్చింది. SBI కార్డ్ లెవెల్స్ సో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సైయంట్ గురించి డైలీ మాట్లాడుతున్నాం, ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నా వ్యూ అనేది ప్రొవైడ్ చేశాను. సంఘ్వి మూవర్స్ వీటి యొక్క లెవెల్స్, ఇక్కడ మెన్షన్ చేసిన స్టాక్స్ లెవెల్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం, ఈ ర్యాలీ అనేది ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనేది చూస్తూ రేపటి మార్కెట్ల యొక్క పరిస్థితి ఏంటో కూడా ముందుగానే అంచనా వేస్తూ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేస్తూ వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో రీసెంట్ అంతా కూడా డౌన్ ట్రెండ్ లైనే నడిచింది. సో అయితే ఏంటంటే బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్కి సంబంధించిన ర్యాలీ ఏ క్షణమైనా రావచ్చు అని మనం మాట్లాడుకున్నాము. అయితే ఏంటంటే సో మనకి ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాను. ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక మీకు బయింగ్ స్పష్టంగా కనిపించే ఉంటుందన్నమాట. వోల్టాలిటీ, మార్కెట్ టర్న్ అవుతున్నప్పుడు వోల్టాలిటీ కనిపించింది. సో అట్లాగే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి సార్, మొన్న ట్రెండ్ డౌన్ అయినా కానీ ఈ పర్టికులర్ ఏరియా, సో మనం మార్క్ చేసి చూపించిన ఆ ఏరియా చూడండి ఒకసారి. ఈ పర్టికులర్ ఏరియా 48,070, 47,803 ఈ ఏరియాలో ఏంటంటే బై ఆర్డర్స్ ఉన్నాయి పెండింగ్ అనేది లాజిక్ కూడా చెప్పాము. సో అక్కడ నుంచి ఏంటంటే ఆ షార్ట్ కవరింగ్ జరిగింది, షార్ట్ కవరింగ్ ర్యాలీ అని అన్నదాకా. అయితే ఏంటంటే ఈరోజు ఏంటంటే ఫ్రెష్ బయింగ్ ఐఎమ్ ఏబుల్ టు సీ, అందువల్లే మీకు అప్డేట్ చేసామన్నమాట. సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక సో టర్నింగ్ని అంటే ఈ టర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ బడ్జెట్ ర్యాలీ అనేది మొదలైందని నేను అనుకుంటున్నాను. చూడండి సార్, వీడియోలో చెప్పేదంతా నా వ్యక్తిగతమైన అభిప్రాయం. 50% టర్న్ అయింది అనుకోని ఉండొచ్చు, 50% అవ్వలేదనుకోవచ్చు. ఇక్కడ నా వ్యూ ప్రజెంట్ చేస్తున్నాను. మీ వ్యూ మీరు చూసుకోండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. చూడండి సార్, ఈ బడ్జెట్ ర్యాలీ అనేది 23,458 అబవ్ పైకి తీసుకెళ్తుంది. ఒకవేళ మనకి రేపు ఎల్లుండిలోనే అంటే బడ్జెట్ సాటర్డే కదా, సో మనకి ఫ్రైడే లోపే కనుక 23,458 దాటితే మనం ఆ దాటేటప్పుడు నేను ఫర్దర్గా పైకి వెళ్తుందా లేదనేది అబ్జర్వేషన్ చూడాల్సి ఉందన్నమాట. అట్లాగే ఏంటంటే దేన్ని బేస్ చేసుకొని అని అంటే ఈ రీసెంట్ లో కింద 22,755 అనమాట. సో అర్థమవుతుంది. ఎందుకంటే బడ్జెట్ స్పెక్యులేషన్స్ వల్ల వన్ డే అప్ వన్ డే డౌన్ అట్లా అవ్వచ్చు. అందువల్ల
రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 22,755, అలాగే 23,458 పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 22,755 కన్నా కిందకి వెళ్ళింది అనుకోండి, మన వ్యూ అనేది గాడి తెప్పినట్లు అర్థమవుతుందా. కాబట్టి మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. చూడండి, F&Oకి సరైన సమయం కాదు. ఎందుకనంటే బడ్జెట్ స్పెక్యులేషన్స్ వల్ల ఒకరోజు అదిగో ఇదిగో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంట, బ్యాంకుల్లో మనీ డిపాజిట్ చేస్తున్నారంట అంటారు, తర్వాత ఇంకో రోజు ట్యాక్స్ పెంచుతున్నారంట అంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. యాక్చువల్ బడ్జెట్ అనేది సాటర్డేనే తెలుస్తుంది. కానీ బడ్జెట్ ర్యాలీ అనేది ఖచ్చితంగా వస్తుందని ఊహించిందే మనకి. బడ్జెట్ ర్యాలీ అయితే వస్తుంది. అయితే బడ్జెట్లో ఉన్న విషయాలను బేస్ చేసుకొని ఫర్దర్గా కిందకు కొడతారా పైకి వెళ్తారా అనేది అప్పుడు జడ్జి చేయాలి. కానీ ప్రజెంట్ మూమెంట్ ఏంటి అంటే ఇది. చూడమనిసి నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ సంతృప్తికరంగా ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో భోజనం చేసుకున్నాను. అర్థమవుతుందా. తృప్తిగా అరిటాకులో ఏంటంటే ముద్దపప్పు, అలాగే మామిడికాయ కారం ఇలా వేసుకొని చక్కగా 4-5 కూరలు పెట్టుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఏంటంటే తృప్తిగా ఇన్వెస్ట్మెంట్ స్టడీసు చేసుకొని నాకు నచ్చిన స్టాక్స్లో ప్రోసు కాన్స్ చూసుకొని అతికించుకున్నాను పోర్ట్ఫోలియోకి అని చెప్పి చెప్తానన్నమాట. కాస్త వెయిటేజ్ పెంచుకోవాలనుకుంటే ఈరోజు కొంచెం పెంచుకోవడం అనేది జరిగింది. మీరేం చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. చూడండి సార్, ఫర్దర్గా వీడియో కంటిన్యూ చేసే ముందు ఇప్పటిదాకా మనం చెప్పింది నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కంటిన్యూ చేయండి. నచ్చకపోతే ఏంటంటే ఎలా కంటిన్యూ చేస్తారు, చేయరు కదా. సార్, SBI కార్డ్ Q3 రిజల్ట్స్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ 30% డౌన్ అయింది. సో NII డౌన్ అయింది. గ్రాస్ NPA క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి కాబట్టి గ్రాస్ NPA తగ్గింది శుభసూచకం. నెట్ NPA కూడా తగ్గింది. NPA అంటే బ్యాడ్ లోన్స్ అనమాట. సో బ్యాడ్ లోన్స్ తగ్గడం అనేది మంచిదే కదా. సో అలాగే ఏంటంటే క్రెడిట్ కాస్ట్ అనేది ఏంటంటే SBI కార్డు ఫేస్ చేస్తున్న మెయిన్ ఇష్యూ ఏంటంటే క్రెడిట్ కాస్ట్ హై ఉందన్నమాట. సో SBI కార్డు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలాసార్లు ప్రోస్ కాన్స్ మాట్లాడుకున్నాం. టెంపరీ గ్లిచెస్ ఉంటాయి, కానీ పీపుల్ యొక్క స్పెండింగ్ పెరిగింది. క్రెడిట్ కార్డ్స్ యూఎస్లో 100 మందిలో ఎంతమంది దగ్గర ఉన్నాయి, ప్రతి 100 మందిలో ఎంతమంది దగ్గర యూఎస్లో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఇండియాలో ఇప్పుడు ఎంత ఉన్నాయి, కమింగ్ 10 ఇయర్స్లో ఎంత ఉంటాయి. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మనం రెడర్లో పెట్టుకొని చూస్తూ ఉండాలన్నమాట. SBI కార్డ్స్ యొక్క లెవెల్స్ని నేను రేపటి వీడియోలో క్లియర్గా మాట్లాడతాను. ఎందుకనంటే సో చాలా మంచి థింగ్స్ మాట్లాడుకోవాల్సిన టైం ఉంది ఈ వీడియోలో. అందుకని ఇది కూడా మంచిదే, రేపు మాట్లాడతాను. SBI కార్డ్స్ లెవెల్, టెక్నికల్ లెవెల్స్, స్టడీ లెవెల్స్, ఇన్వెస్ట్మెంట్ స్టడీ లెవెల్స్. చూడండి సార్, ఇంతకీ ఏంటంటే ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మీ పిల్లలకి భవిష్యత్తు పాయింట్ ఆఫ్ వ్యూలో గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా స్టాక్స్ని చూడొచ్చు. ఎట్లాంటి స్టాక్స్ చూడాలి అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పాను తప్ప ఈ స్టాక్ తీసుకోమని నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా. చూడండి, సుబ్రోస్ స్టాక్ గురించి మనం రీసెంట్గా కూడా మాట్లాడాము. సో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, టాటా మోటార్స్కి, మారుతి సుజుకి ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లాగేంటంటే రైల్వేల్లో కూడా వీళ్ళు ఏసీ బోగీలుకి ఏసీలు సప్లై చేస్తూ ఉంటారు. మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 31లో ఉంది. PEG రేషియో ఏంటంటే ఫ్యూచర్ ఎర్నింగ్ గ్రోత్ని బేస్ చేసుకుని అది హైలో ఉంది. అది కూడా అబ్జర్వ్ చేయండి. ప్రోస్ PE అయితే కనుక కాన్స్ ఏంటంటే PEG రేషియో. సో సేల్స్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. సో ఒకసారి మనం రీసెంట్ క్వార్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇలాంటి ఫాల్స్లో, ఈ మార్కెట్ ఫాల్స్లో ఇది మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. చెప్పాను కదా, అంతగా పడట్లేదు. ఎందుకనంటే స్టాక్లో ఉన్న దమ్ అనమాట. చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి సార్, సుబ్రోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 2 days బ్యాక్ కూడా మాట్లాడుకున్నాము సుబ్రోస్ గురించి. చూడండి, అయితే ఏంటంటే స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. సో ఎందుకంటే మార్కెట్ కరెక్షన్లో అంత పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు, లెవెల్ కింద ఉన్నా కూడా. సో ఈరోజు మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఎందుకంటే మనం అనుకున్న లెవెల్స్ దాకా రావడానికి ఏంటంటే లాస్ట్ క్వార్టర్ కూడా ఇది మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇప్పుడు కరెంట్ క్వార్టర్ ఎలా పోస్ట్ చేస్తుంది అనేది దాన్ని బట్టి మార్కెట్లో అప్ డౌన్ అవ్వచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం ఆలోచించాలి. కాబట్టి సో మిమ్మల్ని ఎట్లాంటి కంపెనీలు చూడమని చెప్పాను కదా. ప్రోస్ చెప్పాను, కాన్స్ చెప్పాను. అలాగే ఫ్యూచర్లో గ్రోత్ ఉంటేనే, ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే ఆ స్టాక్ పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ఇంకా మీరేం చూడాలి, మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు, మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు, ఈ కంపెనీ ఇంతకుముందు సెట్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు కరెంట్ ఆర్డర్ బుక్ ఏంది, ఇట్లాంటివి చూసుకొని మీకు నచ్చితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా కలిసి తన ఒపీనియన్ తీసుకొని అప్పుడు బేరేజ్ వేసుకొని అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఇలాంటిది కానీ ఈ స్టాక్ కానీ అదనమాట.
కాబట్టి ఏదైనా కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చేతిలో, మీ రీసెర్చ్ చేతిలో అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి సార్, సైయంట సో రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం లెవెల్ 1296 1020. సో ఆ నియర్ బై కదా, ఆ లో 1295 టచ్ అయినట్టుంది. సో ఆ లోనే మార్కెట్ టచ్ చేసి మన జోన్ నుంచి వచ్చింది. అయితే ఏంటంటే ఎందుకని ఇంతలా పడిపోయింది అని అంటే ప్రాఫిట్లో 30% డిక్లైన్ Q3లో. దాని ఒక్కదానికి అంత పడదు. CEO సడన్గా ఎగ్జిట్ కొట్టాడు. సో కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 2018లో విశాల్ సిక్కా గారు ఇన్ఫోసిస్లో నుంచి రిజైన్ చేసినప్పుడు CEOగా, అప్పుడు స్టాకు 3-4 డేస్లో 30% దాకా కరెక్ట్ అయింది. కానీ ఇన్ఫోసిస్ని చూసి ఆ కరెక్షన్ని వాడుకున్న వాళ్ళకి 3 times పైగా ఇన్ఫోసిస్ రిటర్న్స్ ఇచ్చింది 2018 నుంచి ఇప్పటికి. కాబట్టి ఈ ఐటీ మిడ్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి. ప్రోస్ అనేవి చెప్పాను కదా, కంపెనీ ఇంతకుముందు మంచిగానే పర్ఫామ్ చేసింది. కాన్స్ చెప్పా కదా, కంపెనీ CEO సడన్గా ఎందుకు ఎగ్జిట్ అయ్యారో తెలియదు. అలాగే ఏంటంటే ప్రాఫిట్లో 30% డిక్లైన్, అది పెద్ద నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. అయితే ఫర్దర్గా రెవెన్యూ గైడ్లైన్స్లో నెక్స్ట్ క్వార్టర్కి సంబంధించి తక్కువ ఇచ్చారు, అందువల్లే స్టాకు ఎంత బాగా డిప్ అయింది. అయితే Q4కి సంబంధించి ఏ పెద్ద ఐటీ కంపెనీ కూడా మంచిగా గైడ్లైన్స్లు ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రోస్ చెప్పాను, కాన్స్ చెప్పాను, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అని చెప్పి చెప్తాను. సో నేనైతే క్లోజ్గా అబ్జర్వ్ చేశాను సైయంట్. ఆ అప్డేట్ని మీకు కూడా చెప్పడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఐడిని మా టీం మెంబర్కి పంపించండి. మీతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అవ్వడానికి, వెబినార్లు కండక్ట్ చేస్తున్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, స్టాక్ ఫండమెంటల్స్ ఎలా చూడాలి, ఇట్లాంటి వెబినార్లు అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. లైఫ్ టైం అనమాట. మిమ్మల్ని ఓన్గా మీరు గ్రో అయ్యి మీ ఓన్గా మీరు డెసిషన్స్ తీసుకోవడానికి ఆ వెబినార్లు పనికొస్తాయి. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా రిఫర్ చేశారనుకోండి, మా ఫ్రెండ్ని రిఫర్ చేశారని చెప్పి మీ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి గ్రూప్లో. నిజంగా రిఫర్ చేస్తే మీ ఫ్రెండ్ మీరు, అంతేగాని చుట్టాల మొత్తాన్ని, మీ ఫ్యామిలీ మొత్తాన్ని యాడ్ చేయడం అనేది కుదరదు. కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక ఐడిని మా టీం మెంబర్కి పంపి. చూడండి సార్, సన్వీ మూవర్స్ మంచి కంపెనీ ఇది. సో టాప్ నుంచి మంచిగా డిప్ అయింది కూడా. సో చూడండి, ఈ కంపెనీ ఇట్లా మాట్లాడుకుంటున్నాం కదా. సో కానీ భవిష్యత్తులో కనుక చూడండి, పర్ఫార్మెన్స్కి ఏం డోకలేదు. ఒక క్వార్టర్ బ్యాడ్ అయిపోవడంతో స్టాక్ పడిపోయింది. అర్థమవుతుందా? సో అట్లాగేనంటే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చూపించాను. చాలా లో ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది. అలాగేంటంటే క్రెయిన్ రెంటల్ బిజినెస్ ఇది. అదానీ పోర్ట్స్ అట్లాంటి బిగ్ క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి. ఏషియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇది. అర్థమవుతుందా? మన కంట్రీ కూడా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మన కంట్రీ ఏం ఫోకస్ చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువైపే కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి అట్లాంటి వాటికి ఏంటంటే ఇది పనికొస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ భవిష్యత్తులో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రోసు కాన్స్ బేరీజ్ వేసుకోండి. మేనేజ్మెంట్ యొక్క డిసిషన్స్, ఇంటర్వ్యూస్ అవన్నీ చూడండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. లెవెల్ అయితే కనుక మంచి క్రూషియల్ లెవెల్లో ఉంది. అస్తమానం ఇలాంటి లెవెల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భవిష్యత్తు పర్ఫార్మెన్స్ని బట్టి ఆ కంపెనీ యొక్క పెరుగుదల, తగ్గుదల ఉంటాయి. కాకపోతే ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్ చేశారు అంతే. అంతకన్నా నాకు ఈ కంపెనీలో చెడేం కనిపించట్లేదు. కాబట్టి ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా స్టాక్స్ డిస్కస్ చేసుకుందామని ఉంది, సమయం సరిపోవట్లేదు. అలాగే నేను అన్నీ మనం వీడియోలో చెప్పుకోలేము. అందుకనే మీకు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కొన్ని పోస్ట్ చేశాను. డీమ్యాట్ గ్రూప్లో కూడా ఏంటంటే మీరు చూస్తారని చెప్పి చాలా కంపెనీస్ని ఒకసారి వీటి కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ మీ కలవండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అని చెప్పి ఆ ప్రోస్ కాన్స్ ఏంటో నేను చెప్పాను. సో గతంలో కూడా చెప్పాను, ఇవాళ చెప్పాను అనమాట. కాబట్టి ఒకసారి చూడండి, ఓకేనా? సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని మీద నాకు వ్యూ ఉంటే కనుక దాన్ని త్వరలో వీడియోస్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఈవినింగ్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కుదిరితే వీడియోలో డిస్కషన్లో అక్కడ చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.